హాయ్. హలో. అందరికి నమస్కారం. సో, ఈ సెషన్‌లో మనం వచ్చేసి ఎస్ఎస్ఓ అథెంటికేషన్ దట్ మీన్స్ ఏంటంటే సింగిల్ సైన్ ఆన్ అథెంటికేషన్ అంటాం. సో, దీని గురించి చూద్దాం. లైక్ జేడబ్ల్యూటీ టోకెన్స్ ఇప్పటి వరకు మనం ఏదైతే యూజ్ చేసామో లైక్ జేడబ్ల్యూ టోకెన్ అలాగే రిఫ్రెష్ టోకెన్. సో, ఇవి యూజ్ చేసి ఈ ఎస్ఎస్ఓ అథెంటికేషన్ అనేది ఎలా చేస్తామో చూద్దాం. దట్ మీన్స్ ఏంటంటే నార్మల్‌గా మనం గూగుల్‌లో లాగిన్ అయ్యి ఉంటాము. రైట్. ఐ మీన్ జీమెయిల్ లాగిన్ అయ్యి ఉంటాం. అండ్ ది సేమ్ టైమ్ లైక్ మనకి వేరే ఏదైనా వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేసినప్పుడు లైక్ కంటిన్యూ యాస్ లైక్ జీమెయిల్ యూజర్ ఐడీ ఏదైతే ఉంటుందో, ఆ నేమ్‌తోనే కంటిన్యూ అవ్వమని చెప్పేసి మనకు నార్మల్‌గా వస్తూ ఉంటుంది. సో, ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనం ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి జీమెయిల్ లాగిన్ అయ్యామనుకోండి. అండ్ ఇది ఫస్ట్ అప్లికేషన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫర్దర్‌గా లాగిన్ అయ్యే అప్లికేషన్ అంటే ఐ మీన్ కంటిన్యూ యాస్ యూజర్ అని చెప్పిస్తూ ఉంటాం. సో, అదొచ్చేసి సెకండ్ అప్లికేషన్ అవుతుంది. సో, దీని మధ్య వచ్చేసి మనకేంటంటే అథెంటికేషన్ సర్వర్ అండ్ రీసోర్స్ సర్వర్ ఉంటుంది. సో, దట్ మీన్స్ ఏంటంటే అథెంటికేషన్ సర్వర్ అంటే యాక్చువల్‌గా మనకి జీఏడబ్ల్యూటీ టోకెన్ జనరేట్ చేసేది. అండ్ అలాగే రీసోర్స్ సర్వర్ వచ్చేసి మనకి లైక్ ఆఫ్టర్ సెకండ్ అప్లికేషన్‌లోకి వెళ్ళిన తర్వాత లైక్ మనకు కావాల్సిన రిసోర్స్ ఏదైతే ఉంటుందో ఆ సర్వర్ అనేది మనం ఆ సర్వర్‌తో మనం వర్క్ చేసుకుంటూ ఉంటాం. సో, బేసిక్‌గా వాట్ ఈస్ ఎస్ఎస్ఓ అథెంటికేషన్? సో, single sign-on authentication is a user authentication process that allows a user to access multiple applications with one set of login credentials, such as username and password. So, first of all, ఇనిషియల్‌గా ఏంటంటే వన్ టైమ్ వచ్చేసి మనం లాగిన్ అవుతాం. క్రెడెన్షియల్స్ అవన్నీ మనం ప్రొవైడ్ చేస్తుంటాం. సో, దిస్ మీన్స్ దట్ ది యూజర్ కెన్ లాగిన్ వన్స్ అండ్ గెయిన్ యాక్సెస్ మల్టిపుల్ అసోసియేటెడ్ అప్లికేషన్స్ ఆర్ systems without needing to authenticate again at each of them. సో, మల్టిపుల్ టైమ్స్ అనేది మనం లాగిన్ అనేది అవ్వకుండా ప్రతిసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒకసారి మాత్రమే మనము అథెంటికేటెడ్ దట్ మీన్స్ లాగిన్ అవుతాం మనం. సో, మన క్రెడెన్షియల్‌ని ప్రొవైడ్ చేసి సో, దిస్ ఎలిమినేట్స్ ది నీడ్ ఫర్ యూజర్స్ టు లాగిన్ సెపరేట్‌లీ టు ఈచ్ అప్లికేషన్ దే యూజ్. సో, మనం యూజ్ చేసే అప్లికేషన్స్ ఏదైతే ఉంటుందో ప్రతిసారి ఆ అప్లికేషన్‌లోకి మనం లాగిన్ అవ్వాల్సిన నెసెసిటీ అనేది ఉండదు. సో, ఇంప్రూవింగ్ ది యూజర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఎన్హాన్సింగ్ ది సెక్యూరిటీ. సో, ఇదొచ్చేసి మనకి జస్ట్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ అలాగే ఎన్హాన్సింగ్ ది సెక్యూరిటీ లెవెల్స్ కూడా మనకి ఆహ్, ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది. సో, దట్ మీన్స్ ఏంటంటే మనం ఇక్కడ జేడబ్ల్యూటీ టోకెన్ అథెంటికేషన్స్ ఇవి యూజ్ చేస్తూ ఉంటాం. సో, దిస్ ఈస్ అచీవ్డ్ త్రూ ఎ సెంట్రలైజ్డ్ అథెంటికేషన్ సర్వర్. సో, ఇది ఇది వచ్చేసి మనకి స్ అథెంటికేషన్ సర్వర్ లైక్ అథెంటికేషన్ సర్వర్ అనేది యూజ్ చేస్తాం. లైక్ మనకి అథెంటికేషన్ సర్వర్ అండ్ అలాగే రిసోర్స్ సర్వర్ ఉంటుంది. సో, అథెంటికేషన్ సర్వర్ అనేది మెయిన్ బేస్‌గా ఉంటుంది. సో, వీటి మధ్యలో అథెంటికేషన్ సర్వర్ అని ఉంటుంది. సో, దట్ హ్యాండిల్స్ ది అథెంటికేషన్ ప్రాసెస్ అండ్ ఇష్యూస్ టోకెన్స్ దట్ కెన్ బి యూజ్డ్ టు యాక్సెస్ డిఫరెంట్ సర్వీసెస్. సో, డిఫరెంట్ సర్వీసెస్‌ని యాక్సెస్ చేసుకోవటానికి మనకి టోకెన్స్‌ని ఇష్యూ అనేది చేస్తూ ఉంటుంది. సో, ఈ ఎస్ఎస్ఓ అథెంటికేషన్ అనేది ఎలా వర్క్ అవుతుందనేది చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫస్ట్ క్లయింట్ సపోజ్ యూజర్ అనేవాడు అప్లికేషన్ 1 సపోజ్ మనం లాగిన్ అనేది అవుతున్నాం అనుకోండి. ఫస్ట్ ఒక అప్లికేషన్ 1లోకి లాగిన్ అవుతున్నాం. రైట్. సో, బై యూజింగ్ క్రెడెన్షియల్స్ లాగిన్ విత్ క్రెడెన్షియల్స్. సపోజ్ మనం క్రెడెన్షియల్స్ యూజ్ చేసి మనం లాగిన్ అనేది అవుతున్నాం. సో, ఈ కేస్‌లో ఫస్ట్ అప్లికేషన్‌లోకి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ 1 అనేది ఏంటంటే సక్సెస్‌ఫుల్ లాగిన్ అయినప్పుడు ఏం చేస్తుందంటే, ఆ సక్సెస్‌ఫుల్ లాగిన్ మీద మనకి ఇది అప్లికేషన్ 1 అనేది ఫస్ట్ మనకి ఆ క్రెడెన్షియల్స్‌ని అలాగే క్లెయిమ్స్ ఉంటాయి. అంటే ఈమెయిల్ ఐడీ కానీ, సమ్ రోల్స్ గాని, సో, ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ లైక్ ఏదైతే ఉందో సక్సెస్‌ఫుల్ లాగిన్‌లో ఇవన్నీ కూడా మనకి అథెంటికేషన్ సర్వర్‌కి వెళ్తుంది. సో, అథెంటికేషన్ సర్వర్‌కి వెళ్ళిన తర్వాత ఇక్కడ అథెంటికేషన్ సర్వర్ అనేది డీబీతో చెక్ చేసుకుంటుంది. సో, మనం యూజ్ చేసేది ఏదైతే ఉంటుందో ఐ మీన్ దట్ మీన్స్ పర్టిక్యులర్ యూజర్ అండ్ క్రెడెన్షియల్ దగ్గర డేటాబేస్‌లో ప్రాపర్‌గా మనకు సరిపోతున్నాయా లేదా? అంటే లైక్ అవి ప్రాపర్‌గా ఉన్నాయా లేదా? చెక్ చేస్తుంది. అంటే వాలిడేషన్ అనేది చేస్తుంది. సో, వాలిడ్ అయింది అనుకోండి. సో, అప్పుడు మనకి అథెంటికేషన్ సర్వర్ అనేది ఏం చేస్తుంది? సో, జేడబ్ల్యూటీ టోకెన్ అనేది క్రియేట్ చేస్తుంది. సో, జేడబ్ల్యూటీ సో, ఇంక్లూడింగ్ దీంట్లో వచ్చేసి మనకి పర్టిక్యులర్ యూజర్ ఐడీ అలాగే క్లెయిమ్స్ ఉంటాయి. ఈమెయిల్స్ అవన్నీ కూడా అంటే ఈ జేడబ్ల్యూటీలోనే మనకి యాడ్ అయ్యి వస్తుంది. సో, ఏదైతే అథెంటికేషన్ సర్వర్ జేడబ్ల్యూటీని క్రియేట్ చేసిందో ఇది వచ్చేసి మనకి అగైన్ మళ్ళీ అప్లికేషన్ 1కి సెండ్ చేస్తుంది. అండ్ ఈ అప్లికేషన్ 1లో అంటే దట్ మీన్స్
క్లయింట్ బ్రౌజర్లో మనకు వచ్చేసి స్టోర్ అవుతుంది. క్లియర్? క్లయింట్ బ్రౌజర్లో స్టోర్ అవుతుంది. అండ్ నౌ ఇప్పుడు ఎప్పుడైతే లైక్ ఇక్కడ నుంచి మనము సెకండ్ అప్లికేషన్కి వెళ్ళాలనుకుంటున్నాము, అంటే అప్లికేషన్ 1 నుంచి సెకండ్ అప్లికేషన్కి వెళ్ళాలనుకుంటున్నామో, లైక్ మనకి ఈ ఎస్ఎస్ఓ లింక్ అని ఉంటుంది, సింగిల్ సైన్ ఎస్ఎస్ఓ లింక్. సో ఎప్పుడైతే మనం ఈ ఎస్ఎస్ఓ లింక్ని మనం క్లిక్ చేస్తామో అప్లికేషన్ 1 నుంచి అగైన్ ఇక్కడ ఈ ఎస్ఎస్ఓ లింక్ అనేది అగైన్ మళ్ళీ మనకి అథెంటికేషన్ సర్వర్తో కమ్యూనికేట్ అవుతుంది. సో దట్ మీన్స్ ఏంటంటే అప్లికేషన్ 1లో ఉన్న జేడబ్ల్యూటీ టోకెన్ ఏదైతే ఉంటుందో ఆ టోకెన్ కూడా ఈ రిక్వెస్ట్తో పాటు మళ్ళీ అథెంటికేషన్ సర్వర్కి వెళ్తుంది. అండ్ అథెంటికేషన్ సర్వర్లో వ్యాలిడేట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ అథెంటికేషన్ సర్వర్ అనేది వ్యాలిడ్ సక్సీడ్ అయితే లైక్ మనకి ఈ ఎస్ఎస్ఓ టోకెన్ అనేది మనకి జనరేట్ చేస్తుంది. రైట్? ఎస్ఎస్ఓ టోకెన్ అనేది జనరేట్ చేస్తుంది. సో దట్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్ఓ లింక్ని మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఎస్ఎస్ఓ లింక్ని క్లిక్ చేసినప్పుడు అప్లికేషన్ 1 sends JWT details to authentication server to generate SSO token on successful validation. సో వాలిడేషన్ అనేది మనకి సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ అయితే అప్పుడు ఎస్ఎస్ఓ టోకెన్ అనేది మనకి జనరేట్ అవుతుంది. అండ్ నౌ మనకి ఎస్ఎస్ఓ టోకెన్ అనేది జనరేట్ అయిన తర్వాత అథెంటికేషన్ సర్వర్ లైక్ ఏం చేసిందంటే ఎస్ఎస్ఓ టోకెన్ జనరేట్ చేసింది అండ్ అలానే ఆ ఎస్ఎస్ఓ టోకెన్ని స్టోర్ చేసుకుంటుంది అథెంటికేషన్ సర్వర్లో. అండ్ ఎస్ఎస్ఓ టోకెన్ సెండ్స్ టు ది అప్లికేషన్ 1 అండ్ అగైన్ అప్లికేషన్ 1కే మనకి పంపిస్తుంది. సో దట్ మీన్స్ అప్లికేషన్ 1 ఈ ఎస్ఎస్ఓ లింక్ని క్లిక్ చేసాం కాబట్టి మళ్ళీ అగైన్ అప్లికేషన్ 1కి మనకి ఈ లింక్ అనేది ఎస్ఎస్ఓ టోకెన్ అనేది మనకి అగైన్ మళ్ళీ దీనికే వస్తుంది. అండ్ నౌ ఇప్పుడు వచ్చేసి ఈ ఎస్ఎస్ఓ టోకెన్ ఏదైతే జనరేట్ అయిందో దాన్ని యూజ్ చేసి ఈ అప్లికేషన్ 1 అనేది మనకి అప్లికేషన్ 2కి రీడైరెక్ట్ అవుతుంది. రైట్? ఇంక్లూడింగ్ ఎస్ఎస్ఓ టోకెన్. సో ఈ ఎస్ఎస్ఓ టోకెన్ అనేది మనకి ఎక్కడ ఇంక్లూడ్ అవుతుంది? రీడైరెక్ట్ అవుతున్న యూఆర్ఎల్ దట్ మీన్స్ క్వెరీ స్ట్రింగ్లో కానీ ఆర్ హెచ్టిటిపి హెడర్లో కానీ మనకి ఇంక్లూడ్ అవుతుంది. సో అప్లికేషన్ 1 నుంచి అప్లికేషన్ 2కి రీడైరెక్ట్ అవుతుంది. రైట్? అండ్ అగైన్ ఇక్కడకి వచ్చిన తర్వాత ఈ అప్లికేషన్ 1 అనేది మళ్ళీ అప్లికేషన్ 2 అనేది ఏం చేస్తుందంటే మళ్ళీ వ్యాలిడేషన్ కోసం పర్టికులర్ ఈ ఎస్ఎస్ఓ టోకెన్ అండ్ అలాగే జేడబ్ల్యూటీ టోకెన్ ఎస్ఎస్ఓ టోకెన్ ఏదైతే జనరేట్ చేస్తుందో దాన్ని మళ్ళీ అథెంటికేషన్ సర్వర్కి పంపిస్తుంది. సో ఇంతకు ముందు మనం అథెంటికేషన్ సర్వర్లో స్టోర్ చేసుకున్నాం కదా ఇక్కడ ఎస్ఎస్ఓ టోకెన్ని, ఇప్పుడు ఇది వ్యాలిడేట్ చేస్తుంది. సో పర్టికులర్ ఎస్ఎస్ఓ టోకెన్ ప్రాపర్గా ఉందా లేదా అంటే వ్యాలిడేషన్ సక్సెస్ అయిందా లేదా అనేది. సపోజింగ్ ఇక్కడ మనకి సక్సెస్ఫుల్ వ్యాలిడేషన్ దట్ మీన్స్ ఎస్ఎస్ఓ టోకెన్ అనేది అథెంటికేషన్ సర్వర్లో స్టోర్ అవుతుంది. కాబట్టి దాన్ని వ్యాలిడేట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ సెకండ్ అప్లికేషన్కి ఏం చేస్తుందంటే న్యూ జేడబ్ల్యూటీ అనేది అంటే న్యూ జేడబ్ల్యూటీ టోకెన్ అనేది దట్ మీన్స్ జనరేట్ చేస్తుంది. రైట్? సో జనరేట్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ 2కి మళ్ళీ మనకి ఇక్కడికి వస్తున్నాం. అంటే అగైన్ మళ్ళీ అప్లికేషన్ 2కి మనకి ఇక్కడ పంపిస్తుంది. అండ్ సో ఇక్కడికి వచ్చిన తర్వాత అప్లికేషన్ 2కి మనకి అగైన్ మళ్ళీ జేడబ్ల్యూటీ ఇక్కడికి వచ్చిన తర్వాత సపోజ్ ఇది వ్యాలిడ్ అయింది అనుకోండి. అంటే దట్ మీన్స్ ఏంటంటే వచ్చిన తర్వాత దానికి లైక్ సమ్ లిమిటేషన్ ఉంటుంది కదా, అంటే అది కూడా ఎక్స్పైర్ అవుతుంటుంది కదా. సో సపోజ్ ఇది నాట్ వ్యాలిడ్ అనుకోండి, లైక్ ఇది ఎర్రర్ పేజ్లోకి రీడైరెక్ట్ అవుతుంది. అండ్ సపోజ్ ఇక్కడ ఎప్పుడైతే ఈ జేడబ్ల్యూటీ టోకెన్ మనం ఏదైతే జనరేట్ చేస్తున్నామో ఇది సక్సెస్ అయితే అంటే వ్యాలిడ్ అయితే అప్పుడు ఇది ఈ అప్లికేషన్ 2కి సంబంధించిన రీసోర్స్ ఏదైతే సర్వర్ ఉంటుందో దానికి వెళ్ళి అండ్ వీటి మధ్య కమ్యూనికేషన్ అంటే ఇక్కడ మనం ఈ వర్క్ అనేది చేసుకుంటాం. రీసోర్సెస్ సర్వర్ నుంచి డేటాని గెట్ చేసుకోవటం కానీ లైక్ దీని మీద మనం ఆపరేషన్స్ అనేది చేసుకోగలుగుతాం. సో ఇది ఎస్ఎస్ఓ అథెంటికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ అయ్యే ప్రాసెస్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యూజర్ క్రెడెన్షియల్ అప్లికేషన్ 1లో లాగిన్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ లాగిన్ అయినప్పుడు అథెంటికేషన్ సర్వర్కి క్రెడెన్షియల్స్తో పాటు లైక్ ఐడి అలానే పర్టికులర్ యూజర్ నేమ్ అండ్ క్లెయిమ్స్ ఇవన్నీ వెళ్తాయి. అండ్ నా అథెంటికేషన్ సర్వర్ డీబీతో చెక్ చేసుకొని ప్రాపర్గా ఉంటే జేడబ్ల్యూటీ టోకెన్ జనరేట్ చేస్తుంది అండ్ మళ్ళీ అప్లికేషన్ 1కి పంపిస్తుంది జనరేట్ అయిన జేడబ్ల్యూటీ. అండ్ నా ఇది వచ్చేసి మనకి క్లయింట్ బ్రౌజర్లో సెషన్స్ కానీ కుకీస్లో ఫార్మాట్లో కానీ మనకి స్టోర్ అవుతాయి. అండ్ అగైన్ ఎప్పుడైతే మనం క్లయింట్ అప్లికేషన్ 2కి రీడైరెక్ట్ అవ్వాలనుకుంటున్నామో మనకి ఎస్ఎస్ఓ లింక్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ లింక్ని క్లిక్ చేస్తామో ఎస్ఎస్ఓ లింక్
ద్వారా ఫస్ట్ అగైన్ మళ్ళీ ఏం జరుగుతుందంటే ఈ అప్లికేషన్ అనేది అథెంటికేషన్ సర్వర్ కమ్యూనికేట్ అవుతుంది. లైక్ అథెంటికేషన్ సర్వర్ కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ఏదైతే జేడబ్ల్యూటీ డీటెయిల్స్ అథెంటికేషన్ సర్వర్ ఇంతకు ముందు జనరేట్ చేస్తుందో దాన్ని తీసుకొని వెళ్తుందండి రిక్వెస్ట్ తో పాటు. అండ్ ఇక్కడ ఈ అథెంటికేషన్ సర్వర్ అగైన్ వ్యాలిడేట్ చేస్తుంది. వ్యాలిడేట్ చేసిన తర్వాత ఎస్ఎస్ఓ టోకెన్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఎస్ఎస్ఓ టోకెన్ అనేది జనరేట్ అయ్యి మళ్ళీ అథెంటికేషన్ సర్వర్ లో స్టోర్ అవుతుంది. అండ్ అగైన్ రిటర్న్ మళ్ళీ అప్లికేషన్ 1 కి పంపిస్తుంది. సో ఈ అప్లికేషన్ 1 కి పంపించినప్పుడు ఈ అప్లికేషన్ 1 అనేది పర్టికులర్ ఎస్ఎస్ఓ టోకెన్ ని తీసుకొని త్రూ యూఆర్ఎల్ ద్వారా లేదంటే హెచ్టిటిపి హెడర్ ద్వారా మనకి అప్లికేషన్ 2 కి రీడైరెక్ట్ అవుతుంది. అండ్ అప్లికేషన్ 2 కి వెళ్ళిన తర్వాత పర్టికులర్ ఎస్ఎస్ఓ టోకెన్ మళ్ళీ అథెంటికేషన్ సర్వర్ తో కమ్యూనికేట్ అవుతుంది. అప్లికేషన్ 2 అనేది సో వ్యాలిడేట్ అయిన తర్వాత సపోజ్ ఎందుకంటే ఆల్రెడీ అథెంటికేషన్ సర్వర్ లో స్టోర్ అయి ఉంటుంది చెప్పుకున్నాం కదా. సపోజ్ మనం పంపించిన ఎస్ఎస్ఓ టోకెన్ వ్యాలిడ్ అయితే మనకి ఇక్కడ న్యూ జేడబ్ల్యూటీ జనరేట్ చేస్తుంది. దట్ మీన్స్ ఇది అప్లికేషన్ 2 కి అండ్ ఈ న్యూగా క్రియేట్ చేసిన జేడబ్ల్యూటీ అనేది వ్యాలిడ్ అయితే రీసెర్చ్ సర్వర్ తో కమ్యూనికేట్ అవుతుంది ఈ అప్లికేషన్ 2 అనేది. అదర్వైజ్ ఇది ఎర్రర్ బేస్ కి వెళ్తుంది. సో ఇది నార్మల్ గా జరిగే ప్రాసెస్ ఎస్ఎస్ఓ అథెంటికేషన్ లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ ఇనిషియల్ లాగిన్ అట్ క్లయింట్ అప్లికేషన్. యూజర్ క్రెడెన్షియల్స్ తీసుకొని ఫస్ట్ లాగిన్ అవుతుంది. అండ్ అప్లికేషన్ వన్స్ సెండ్స్ దిస్ క్రెడెన్షియల్ టు authentication server, and again authentication server validates the credentials, and upon successful validation మీద లైక్ క్రెడెన్షియల్స్ ని మనకి వ్యాలిడేట్ చేస్తుంది. తర్వాత జేడబ్ల్యూటీ టోకెన్ ని జనరేట్ చేస్తుంది. తర్వాత ఈ జేడబ్ల్యూటీ టోకెన్ అనేది మనకి క్లెయిమ్స్, యూజర్ ఐడి, రోల్స్ అండ్ లైక్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం దాంట్లో స్టోర్ అవుతుంది. సో టోకెన్ issuance to user. So after receiving the JWT from the authentication server, application 1 stores it in the user browser. So typically sessions or cookies లో స్టోర్ చేసుకుంటుంది యూజర్ బ్రౌజర్ లో. So this storage method helps persist user sessions and facilitates secure transmission of the token during the subsequent request to the resource server. Suppose లైక్ అండ్ సబ్సిక్వెంట్ రిక్వెస్ట్ అంటే నెక్స్ట్ ఫర్దర్ రిక్వెస్ట్ మనం ఏదైతే అంటే అప్లికేషన్ 1 కి సంబంధించిన రీసోర్స్ ఉంటుంది కదా రీసోర్స్ సర్వర్. సో అక్కడ ఆ రిక్వెస్ట్ కి వెళ్ళడానికి లైక్ ఈ డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో ఈ టోకెన్ డీటెయిల్స్ అనేది పర్టికులర్ క్లయింట్ లో స్టోర్ చేసుకుంటుంది. ఇది ఓకే. అండ్ సపోజ్ యూజర్ రిక్వెస్ట్ ఎస్ఎస్ఓ లింక్ ఫ్రమ్ అప్లికేషన్ 1. సపోజ్ మనకి ఇక్కడ సో థర్డ్ స్టెప్ లో సో వెన్ ది యూజర్ డిసైడ్స్ టు యాక్సెస్ క్లయింట్ అప్లికేషన్, సో ఎప్పుడైతే యాక్సెస్ చేయాలనుకుంటున్నారో they are provided with the SSO link from the client application 1. So SSO link ni click చేస్తాం. Once the user clicks on the link, client application 1 sends a request to the authentication server with the store JWT and the request that the authentication server generates an SSO token. So JWT ఏదైతే ఉందో సో క్లయింట్ సర్వర్ లో క్లయింట్ 1 లో స్టోర్ అయిన JWT. సో తర్వాత మనం రిక్వెస్ట్ చేస్తాం అథెంటికేషన్ సర్వర్ ని SSO టోకెన్ జనరేట్ చేయమని. So next వచ్చేసి generating and storing the SSO token. Upon receiving the request for an SSO token for client application 1, the authentication server validates the JWT. If valid, it generates a unique SSO token. So that means if valid అయిందనుకోండి SSO token generate చేస్తుంది and stores this token. So దాన్ని స్టోర్ చేసుకుంటుంది అండ్ కరస్పాండింగ్ యూజర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది డేటాబేస్, పర్టికులర్ డేటాబేస్ లో మనకి ఇది స్టోర్ చేసుకుంటుంది. రైట్. సో కరస్పాండింగ్ యూజర్ ఇన్ఫర్మేషన్ రైట్ అంటే పర్టికులర్ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే ఈ ఎస్ఎస్ఓ కూడా స్టోర్ చేస్తుంది అండ్ సెండ్స్ ది ఎస్ఎస్ఓ టోకెన్ బ్యాక్ టు ది క్లయింట్ అప్లికేషన్ 1. సో ఎస్ఎస్ఓ టోకెన్ క్లయింట్ 1 కి పాస్ చేస్తుంది అండ్ యాక్సెసింగ్ అప్లికేషన్ 2. So once the client application receives the SSO token from the authentication server, it redirects the user to client application 2. While redirecting to the client application 2, the SSO token in the request is included either as part of URL, that means query string, or HTTP header. So ఈ SSO token ని మనకి ఇంక్లూడ్ చేసుకుంటుంది query string or HTTP header లో. And next one, validation of SSO token at application 2. So upon receiving the request with the SSO token, client application 2 sends the request back to the authentication server to validate it. So ఇక్కడ ఏం జరుగుతుందంటే అప్లికేషన్ 2 అనేది మళ్ళీ again authentication server కి రిక్వెస్ట్ పంపిస్తుంది. So the authentication server checks the SSO token in the database to ensure it is valid and not expired and not used before.
సో అది లైక్ అది ఇనిక్యూ అన్నాం కదా. సో ఇనిక్యూ టోకెన్ జనరేట్ చేస్తాం. సో దట్ మీన్స్ ఏంటంటే డేటాబేస్లో ఇప్పుడు చెక్ చేసినారు వ్యాలిడా, ఎక్స్పైర్ ఏమైనా అయిందా, లేదంటే ఇంతకు ముందు ఏమైనా యూజ్ చేశారా అనేది. సో టోకెన్ అనేది వ్యాలిడ్ అయితే, సో ది అథెంటికేషన్ సర్వర్ రిట్రీవ్స్ ది స్టోర్డ్ యూజర్ డీటెయిల్స్ అండ్ జనరేట్స్ ది న్యూ JWT access token for application 2. This JWT includes claims such as user ID, roles, and other relevant information. సో JWT ఇవి మనకి కామన్ గా ఉంటాయి. సో ఇట్ ఈస్ దెన్ సెండ్ బ్యాక్ టు ద అప్లికేషన్ 2. సో JWT ఏదైతే జనరేట్ చేయబడుతుందో అది అప్లికేషన్ 2కి మళ్ళీ పంపిస్తుంది. సో అపాన్ రిసీవింగ్ ది JWT, అప్లికేషన్ 2 యూజెస్ ఇట్ టు కన్జ్యూమ్ ది రీసోర్స్ సర్వర్ సర్వీసెస్. సో దీన్ని యూజ్ చేసి మనం రీసోర్స్ సర్వర్ సర్వీసెస్ యూజ్ చేసుకుంటాం. సపోజ్ ఇన్వాలిడ్ అయిందనుకోండి, సో అప్లికేషన్ 2 డస్ నాట్ గ్రాంట్ యాక్సెస్ టు ది యూజర్. Depending on the security protocol and user experience, it could redirect the user to the login page or access denied page. So expire అయితే అగైన్ ఎర్రర్ పేజ్ కన్నా వెళ్తుంది, లేదంటే లైక్ లాగిన్ పేజ్ లో కన్నా వెళ్ళిపోతుంది. క్లియర్. సో దీనిలో మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్లిమెంటేషన్ లో అథెంటికేషన్ సర్వర్ ఉంటుంది, అలాగే రీసోర్స్ సర్వర్ ఉంది, అండ్ అప్లికేషన్ 1 అండ్ అప్లికేషన్ 2. సో ఇక్కడ వచ్చేసి మనకి 4 పార్ట్స్ ఉన్నాయి. అథెంటికేషన్ సర్వర్ అంటే లైక్ మనం క్రెడెన్షియల్స్ ద్వారా లాగిన్ అయినప్పుడు మనకి JWT జనరేట్ చేయడం కానీ, లేదంటే SSO టోకెన్ జనరేట్ చేయడం కానీ చేస్తాం. అండ్ రీసోర్స్ సర్వర్ అంటే సో ఆఫ్టర్ అథెంటికేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ అప్లికేషన్స్ అనేది పర్టికులర్ రిసోర్సెస్ని మనము యాక్సెస్ చేసుకుంటా ఉంటాం. రైట్. అప్లికేషన్ 1 అనేది ఫస్ట్ లాగిన్, అంటే ఫస్ట్ JWTని జనరేట్ చేయడానికి అథెంటికేషన్ సర్వర్ నుంచి, అండ్ అలాగే అప్లికేషన్ 2 అనేది లైక్ అప్లికేషన్ 1 నుంచి జనరేట్ అయిన, అంతే అథెంటికేషన్ అయిన తర్వాత జనరేట్ అయిన JWTని లైక్ లేదంటే SSO టోకెన్ తీసుకొని సెకండ్ అప్లికేషన్కి వెళ్ళినప్పుడు అండ్ అగైన్ అక్కడ మనకి అథెంటికేషన్ సర్వర్ చెక్ చేసుకొని లైక్ వ్యాలిడ్ అయితే మనకి మనకి రీసోర్స్ సర్వర్కి గ్రాంట్ అనేది వస్తుంది. క్లియర్. సో ఇది యాక్చువల్గా నార్మల్గా SSO వర్క్ చేసేది, అథెంటికేషన్ అనేది వర్క్ చేసే ప్రాసెస్. అండ్ 1 by 1 అథెంటికేషన్ సర్వర్లో ఇంకా ఇన్డెప్త్గా ఎలా ఉంటుంది, రీసోర్స్ సర్వర్లో ఎలా ఉంటుంది, అండ్ అప్లికేషన్ 1 అప్లికేషన్ 2లో కూడా సో ఏం జరుగుతుంది అనేది ఇంటర్నల్గా ఇన్డెప్త్గా మళ్ళీ నెక్స్ట్ కమింగ్ సెషన్లో 1 by 1 చూద్దాం. సో యాజ్ ఆఫ్ నో కాన్సెప్ట్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. న్యూ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.